షాప్ ఓపెన్ మార్కెట్కి వెళ్తున్నామండి. హాయ్ అండి. ఇప్పుడు ఓపెన్ మార్కెట్కి వెళ్తున్నాము. రండి మాతో, మీరు కూడా ప్లేస్ అనమాట. అందరు ఇక్కడ కార్లు పెట్టేసి లోపల ఓపెన్ మార్కెట్ ఉంది. మనకి ఎలాగ రైతు బజార్ ఎలాగో అలా ఓపెన్ మార్కెట్కి వెళ్ళడానికి. మాల్కి ఓపెన్ మార్కెట్కి రెండునండి, రెండు దీంట్లోనే ఉన్నాయి. దీంట్లోనే ఇది మాల్ అండి. ఇవన్నీ విఐపి సూట్ కేసెస్, డెకరేటివ్ లైటింగ్ ఇవన్నీనండి. ఇక్కడే మా పాప లోపల ఈ లైటింగ్ కొన్నది. ఇక్కడ నేను కూడా ఒక ట్రే లాంటిది తీసుకున్నాను. ఇక్కడ అంతా 50% పెడతాడు అన్నీను. చాలా ఇదిగా సామాన్లు, చాలా వెరైటీస్ ఇవన్నీ ఇవన్నీ ఇదిగోండి. ఇది ట్రే నేను తీసుకున్నాను. ఇదిగో డ్రై ఫ్రూట్స్ పెట్టడానికని ఇవన్నీ. ఇది బాగున్నాయి అన్ని గోల్డ్ కలరే నేను తీసుకున్నాను. వెరైటీ స్పూన్స్ ఇవన్నీను, గ్లాసెస్ ఇవంతా, మిక్సింగ్ బౌల్స్ ఇవన్నీ అండి. చిన్న మనం ట్రే పెట్టుకోవడానికి, మన డ్రై ఫ్రూట్స్ అనగా చిన్నవి ఇవన్నీనండి. ఇవన్నీను ఇదిగోండి లైటింగ్ ఇదంతాను, కప్స్ ఇవన్నీ. మన షుగరు మనం ఏదైనా పెట్టుకోవచ్చు. కాఫీ, షుగరు, టీ పొడి ఇవన్నీ పెట్టుకోవచ్చు. లేకపోతే డ్రై ఫ్రూట్స్, మసాలాలు పెట్టుకోవచ్చు. ట్రేస్ అండి ఇవన్నీ, వెరైటీ ఆఫ్ ట్రేస్ చూడండి. డెకరేటివ్ పీసెస్ ఇది ఒంటెలు, మన ఇది నెమలలు. ఇదిగోండి స్టీల్వి కప్స్ ఇవన్నీ, క్యాస్రోల్స్ అనమాట. మనం దీంట్లో వండుకోవచ్చు, సర్వ్ చేయొచ్చు. నేను ఇలాంటిది ఒక పీస్ తీసుకున్నానండి. ఇలాంటిది ఇది మనం ఏదో దీంట్లో గ్లాసెస్ ఏవైనా పెట్టుకోవచ్చు. డెకరేటివ్ ఇది పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చండి. ఇది ఒకటి తీసుకున్నాను. అన్నీ 50% ఆఫ్ టీ కప్స్ అండి. ఇవన్నీను ట్రేస్ అనమాట. ఇవి మన సర్వింగ్ చేయడానికి. అవి డాల్స్ అవిను కేసెస్ చేస్తారండి. ఇది నెయిల్కి మనకి కలర్స్ ఎలాగ నెయిల్ షార్ప్ చేయడము, దానికి కలర్స్ ఏది నప్పుతుందో అదంతా వేస్తారండి. ఇవన్నీను మనం అన్ని సెకండ్ హ్యాండ్ షాప్ అట. ఇది దీంట్లోనే సెకండ్ హ్యాండ్ అనమాట. మనకి ఏదైనా కొంచెం యూజ్ చేసి మళ్ళీ మనం ఇక్కడ పెట్టి వచ్చండి. వాళ్ళు సగం రేటుకి, తక్కువ రేటుకి ఇచ్చేస్తారు. కొన్ని రోజులు ఇక్కడ ఏంటంటే కొన్ని రోజులు వాడి బట్టలు వస్తువులు కూడా వాడేసి మళ్ళీ పెట్టేస్తారండి ఇక్కడ. బట్టలండి, స్వెటర్స్, లైట్గా స్వెటర్స్ క్రోషియా తోటి. ఇదిగోండి ఇది క్రోషియా తోటి అల్లింది. ఇదంతా క్రోషియా తోటి ఇవంతాను. ఈ షర్ట్స్ ఈ స్వెటర్ ఇది 399 అట. ఇది 399, 400 అనమాట. మనం 8 వేసుకోవాలండి. ఇక్కడ 400 అంటే మన ఇండియా డబ్బులకి 3200. కాస్ట్లీయే ఉన్నాయి. మన సైడ్ అంత ఉంటుంది. ఇది మన సైడ్ కాశ్మీర్ అది ప్యూర్ ఉంటుంది కానీ వేడి ఉంటుంది, అయినా కాస్ట్ ఎక్కువ. బట్టలు అవన్నీ కాస్ట్ ఎక్కువ. ఓపెన్ మార్కెట్ మన ఊర్లో, మన సైడ్ అంతా రైతు బజార్లు ఉంటాయి కదా, అలాగే అన్నీ కూడా ఓపెన్గా పెడతారనమాట. ఇక్కడ కొంచెము మాల్స్ కన్నా ఇక్కడ చీప్గా ఉంటాయి. ఇక్కడ అన్ని ఫ్రూట్స్, వెరైటీ ఫ్రూట్స్, అన్ని కూరలు అన్నీనండి, వెజిటబుల్స్
ఇదిగోండి టమాటాలు చూడండి ఎంత పెద్దవో, ఎంత రెడ్ కలర్. అన్ని ఫస్ట్ క్వాలిటీ ఉంటాయండి ఇక్కడ అన్నీ కూడా. ఇవన్నీ ఫ్రూట్స్ అండి, ఇవన్నీ ఫ్రూట్స్ అండి. ఇది ప్లమ్స్, ఇది అది గంగబేర్ అంటారు కదా, అది 19 రూపీస్ కేజీయా. ఫ్రూట్స్ ఇదిగో ఇది 29. ఇదిగోండి దానిమ్మ, పోమోగ్రానేట్ చూసారా ఎంత పెద్దగా ఉందో. ఇది 69 రూపీస్ కేజీ. ఈ చెర్రీస్ ఇవి ప్లమ్స్లోని వెరైటీలు అండి. ఈ చిన్న టమాటో సలాదుల్లో తింటారు. ఇది చాలా స్వీట్గా ఉంటుంది. మన పిజ్జా వాటిల్లో కట్ చేసి వేస్తారు కదా, అవి ఇవి అబరీస్ అండి. 40 రూపీస్ కేజీ. క్రోనాస్ 40 క్రోనాస్. ఇవి ఇప్పుడు సీజన్ అనమాట, తర్వాత చాలా కొంచెం కాస్ట్ ఉంటాయి. ఇవి చెట్లు ఉంటాయండి, ఇవి ఫామ్స్. అవి తోట చూపెడతాను, నేను వెళ్తాను. అవ్వండి ఇవి. ఇదిగోండి ఇది పప్పయ్య, ఇది మక్క స్వీట్ కార్న్. ఇది రాస్బెర్రీ అండి. ఇవంతా రాస్బెర్రీ. అది బ్లాక్ బ్లూబెర్రీ. ఇదేమో ఇది కివి అండి. అది మామిడికాయ అండి. ఇక్కడ మామిడికాయలు వేరే. ఎంత కేజీ అబ్బా? 100 క్రోనాస్ అండి. 100 × 8 అంటే ఎంత? 800 రూపీస్ అండి కేజీ. ఇది ప్లాస్టిక్ వేసి ఏది పడకుండా ఇవి బ్రాకలీ ఇలా కవర్ దీంట్లో ప్లాస్టిక్లో చుట్టేస్తారు. ఇదంతా ఇదండి సలాడ్ ఆకులు అంటారు కదా, ఈ సలాడ్లో తింటారు. ఇది చాలా మంచిది, విటమిన్స్. ఇది క్యాబేజ్ అండి. ఇగో అన్నీ ఇలా ర్యాప్ చేసేస్తారు. ఇగో క్యారెట్స్ ఇవన్నీ మన దీంట్లో ఇవ్వండి ఇలాగా క్యారెట్స్ ఇవన్నీ. అది క్యాలీఫ్లవర్. ఇవన్నీ మష్రూమ్స్ ఇలాగా బటన్ మష్రూమ్స్. ఇది బీరకాయ లాగండి. ఇది మన ఊర్లో బీరకాయ ఉంటుంది కదా, నేతి బీరకాయ అంటాం కదా, అలాగనమాట. ఇది మన ఊర్లో మనం భర్త చేసుకుంటాం కదా, వంకాయ, పెద్ద వంకాయ. ఈ కీరాలు ఇది 21 రూపాయి అండి. 21 రూపీస్ కేజీ. ఈ చిన్న కీరాలు మన సైడ్ కూడా ఉంటాయి. ముల్లంగి చూడండి వెరైటీగా ఉంది. ఇలాగ చిన్నగా వస్తాయి రెడ్ కలర్లో. ఇది చాలా విటమిన్ ఉంటుంది. ఈ ఆకు కూడా చాలా లేతగా టేస్ట్గా ఉంటుంది. ఇది నేను వండాను. ఇది ఇలాగంటే మన సైడ్ అయితే అసలు ఉడకదు, ఇది ఇలాగంటే ఉడికిపోద్దండి. ఇది పుదీనా, ఇదంతా ఫ్రెష్గా. పాలకూర అండి. ఇది పాలకూర. ఇది సోంపుది. ఇది ఒకటి అండి. ఇది 15 రూపీస్ అట. ఒక కట్ట 15 రూపీస్. ఇది ఒక కట్ట 20 రూపాయలు. ఇది వాళ్ళకి ఇక్కడ వాళ్ళు తింటారు. కూరల్లో కూడా వేసుకోవచ్చండి. ఇది హాఫ్ కట్ చేసి వేసుకోవచ్చండి. ఇది పాలకూరలు, పచ్చల కూరలు అండి. ఇదంతాను వెరైటీ. హాయ్ అండి. మేము ఇక్కడ ఓపెన్ మార్కెట్ అంతా అయిపోయింది. కోల్డ్ కాఫీ తాగుతున్నామండి. మా మనవడు వీడు చాలా క్యూట్గా ఉంటాడు. నేను ఏది చెప్పినా ఆలకిస్తాడండి. చాలా బాగా చదువుతాడు. హాయ్ అండి. క్యాప్ బాగుందా నా ఫేస్కి? మా మనవరాలు ఒకటే గోలండి, క్యాప్ వేసుకొని పెట్టుకోమని. నువ్వు శ్రీలంక లాగా ఉన్నావు అనేసి, అందుకే తన పెట్టుకుంటున్నానండి. ఎలాగుందో ఒక కామెంట్ చెయ్యండి. హాయ్ అండి. ఇది బజార్ అని ఒక షాపింగ్. ఇది ఇక్కడ స్వీట్స్, డెకరేట్ సామాన్లు, కుక్కరీస్ అన్నీ కూడా, ఇంకా వాచెస్, లైటింగ్స్, చెప్పులు, టీ కప్పులు, సెట్స్ అనమాట, ఎయిర్ బ్యాండ్స్ ఇవన్నీ కూడానండి. రండి లోపలికి వెళ్తాము. స్వీట్స్ ఇక్కడ ఎన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ వెరైటీ ఆఫ్ స్వీట్స్. ఇవన్నీ చాక్లెట్స్ అండి, జెమ్స్. ఇవి ఇన్ని వెరైటీ ఆఫ్ జెమ్స్. ఇదిగోండి స్వీట్స్ చూసారా, ఇక్కడ పిస్తా, బాదాంలు అలాగ వెరైటీ కలర్ఫుల్గా చేస్తారు.
ఈ బిస్కెట్స్ ఇవంతాను, ఇదంతా వేపర్స్, ఇదిగోండి కుక్కీస్, ఇవంతా కుక్కీస్ చూసారా వెరైటీ. ఇదిగోండి స్వీట్స్, పిస్తా తోటండి ఇవన్నీను. పిస్తా చూసారా సన్నటి సేమియా తోటి ఎలాగో. ఇదిగోండి ఇవి చూడండి వెరైటీ. డ్రై ఫ్రూట్స్ రెడ్ కలర్, అదిగోండి శనగ పలుకులు, అవి పిస్తా. ఇవన్నీ కూడా ఫ్రైడ్ అనమాట, ఉప్పు వేసి చేసినవి స్నాక్స్ లాగా తినడానికి. ఇదిగో వెరైటీ ఆఫ్ ఇదిగోండి స్వీట్స్. ఇవన్నీ ఇది చూడండి చాక్లెట్స్, ఇవన్నీ వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ అండి. ఇది ఇలాగా, ఇది బ్లాక్ కలర్, ఇది రెడ్ కలరు, ఇదిగోండి ఇవన్నీను. ఇది పింక్ కలరు, ఇది వైలెట్, ఇది ఆరెంజ్. ఈ గిఫ్ట్ అది ఇవ్వడానికి చాలా బాగుంటాయండి. ఇదిగో ఇది పిస్తా తోటి, ఇది ఒక రకం స్వీట్. ఇది ఇవన్నీ అది వెరైటీస్ అండి. ఇదిగోండి ఇది ఒక వెరైటీ. ఇక్కడ పిస్తాలు ఎక్కువ అండి ఇక్కడ చాలా. ఇది ఒక రకం చాక్లెట్స్ అండి. ఇదిగో ఇది ఒక రకము. ఇదిగోండి ఇది ఇలాగా స్వీట్స్. ఇవన్నీ దుబాయ్ నుంచి వచ్చాయండి ఇవి వెరైటీస్. ఇదిగోండి ఇవన్నీ వెరైటీస్ అన్నీ కూడా ఇలాగా. ఇవంతా గిఫ్ట్ ప్యాక్ అనుకుంటా, మనకు విడిగా కావాలన్నా కూడా ఇస్తారు. ఇదిగోండి ఇది చూసారా క్యాండీ లాగా. ఇదిగో ఇది ఇలాగా, ఇది చూసారా లీఫ్. ఇదిగోండి వెరైటీస్. ఇదిగోండి మీకు చాలా నచ్చుతున్నాయి అనుకుంటాను. నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇదిగోండి వైలెట్ కలర్లో మన క్యాడ్బరీ ఉంటారు కదా అలాగా రకరకాలండి. చూస్తేనే మనసు నిండిపోతుంది, తినవలసిన అవసరం లేదు. చాలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఎన్ని వెరైటీస్. ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి. ఇవన్నీ ఫ్రై చేసే ఉంటాయి. ఇవన్నీను ఎన్ని నట్స్ ఉన్నాయో చూడండి. ఇదిగో ఇక్కడక్కడ చలి కదా, ఈ వేడికి ఇవన్నీ తింటారన్నమాట. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటారు. ఇవన్నీను ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. అసలు చాలా వెరైటీస్. హాయ్ అండి, ఇది పర్ఫ్యూమ్స్ అండి. ఇది చాలా స్మెల్ అండి, చాలా నైస్ స్మెల్ వస్తుంది. ఇది చాలాను, ఇంత కొంచెం 1 డ్రాప్ వేస్తే చాలు, చాలా ఇదిగా ఉంది. కాల్మీ అటండి ఇది, దీని పేరు టెస్టర్ అనమాట. ఇలా కొన్ని టెస్టర్లు మన సైడ్ ఎలా పెడతారో అలాగే ఇక్కడ పెట్టారు. ఇవన్నీ టెస్టర్ అట. వెరైటీ పర్ఫ్యూమ్స్. ఇదిగోండి ఇన్ని వెరైటీ పర్ఫ్యూమ్స్ ఇవన్నీను. ఇది వాటర్ ఫౌంటైన్ అండి. ఇది ఇలాగా ఆర్టిఫిషియల్. ఇది ఒకటి మనం గెస్ట్ రూమ్లో పెట్టుకున్నామంటే చాలా షో వచ్చేస్తుందండి. ఇది ఎలక్ట్రికల్ ఫిష్ ఇదండి. ఇది కరెంట్ తోటి. ఇది ఇక్కడ ఇదంతా ఇవన్నీ చున్నీస్ అనమాట. ఇలా వేసుకుంటారు కదా ముస్లిమ్స్, ఆ చున్నీస్ అనమాట ఇవన్నీను. ఇవంతా ఇవి కంబల్స్, ఇవి మ్యాట్స్, కంబల్స్, ఇవి మ్యాట్స్ అండి. ఇవంతా మ్యాట్స్ ఈ టేబుల్ మీద వేసుకునేవి. ఇదంతా క్రిస్టల్ తోటండి. ఇదంతా మన బెడ్రూమ్లో ఆటల్లో పెట్టుకోవచ్చు. ఇవంతాను చాలా ఇదిగా క్యూట్గా ఉన్నాయి అసలు చాలాను. బొమ్మలు, పిల్లలకి బొమ్మలు అండి ఇవన్నీను, వెరైటీ బొమ్మలు ఇవంతాను. ఇది వెరైటీ మాల అండి. ఇది మనము నుంచి 40 years వరకు వేసుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. నేనేది మీకు మోడల్ చూపెట్టడానికని వేసుకుంటున్నాను నేను. మీకు లైక్ అయిందా ఇవన్నీను? హాయ్ అండి, ఇది లిడిల్ అండి. ఇది ఒక షాపు. ఇది ఇది ఓపెన్ అవుతాయి. ఇదిగోండి దీంట్లో వెజిటబుల్స్, ఫ్రూట్స్, మన సూపర్ మార్కెట్ లాగా అనమాట. ఇది ఫ్రూట్స్, వెజిటబుల్స్, డ్రింక్స్ అన్నీ కూడా, బ్రెడ్ ఐటమ్స్, కేక్స్
బిస్కెట్స్ ఇవన్నీనండి. ఇదిగోండి ఇది కేక్ లాగా, ఇదిగోండి కేక్ రోల్ అండి. కేక్ రోల్ ఇది ఇలా కట్ చేసుకొని తింటే వెరైటీ ఆఫ్ కేక్ రోల్స్ ఉన్నాయి. మన ఇండియావి కూడా ఉన్నాయండి. ఇది దుబాయ్వి. ఇదిగో రస్కులు, ఇదిగో వెరైటీ ఆఫ్ రస్క్, రాగిది ఇవన్నీ ఉన్నాయండి. ఇవి ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్స్, ఇదిగో ఆకుకూరలు, ఇవి రౌండ్గా ఉంటాయి. ఇవి రస్కులు అనమాట. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇది బ్రెడ్, ఇవి బ్రెడ్స్. ఇవన్నీ బ్రెడ్స్. ఇవి క్రంచీగా ఇవ్వండి. ఇవి ఎక్కువ ఇక్కడ నువ్వులు వాడతారండి. ఇదిగోండి సీసమెహరు. ఇదిగోండి ఇక్కడ ఎక్కువ అన్నిటిలోని బ్రెడ్స్ అవ్వి, క్రంచీ బిస్కెట్స్ అవ్వండి, ఇవన్నీను స్నాక్స్లు ఎక్కువ నువ్వులు వాడతారు. మళ్ళీ దాల్చిన చెక్క పొడి వాడతారండి ఎక్కువ. ఇవన్నీ పేస్ట్రీస్ అండి. ఇవన్నీను పఫ్ఫులు, డోనట్స్ ఇవన్నీను రకాలు. ఇక్కడ బ్రెడ్స్ ఎక్కువ అండి. ఇదిగోండి అన్నిటిలో కూడా నువ్వులు అనేవి కంపల్సరీ. ఇక్కడ చాలా తింటారు నువ్వులు, ఎందుకంటే చలి ప్రదేశం కదా, వేడి ఉండాలని తింటారు. ఇదిగో రాగిది చాక్లెట్ అండి. ఇది చాక్లెట్ రాగి మాల్ట్. ఇదిగోండి ఇది ఒక వెరైటీ. ఇవన్నీ వెరైటీస్ ఆఫ్ బ్రెడ్స్ అండి. ఇక్కడ ఈ బ్రెడ్ తినే బతికేస్తారండి. ఇక్కడ పొద్దున్న రాత్రి వరకు బ్రెడ్స్ తింటారు ఇక్కడ. ఇవన్నీ డ్రింక్స్ అండి. ఇవన్నీను జ్యూసెస్, డ్రింక్స్, అన్ని వెరైటీ ఫ్రూట్స్ డ్రింక్స్ అండి. ఇవంతాను పిజ్జాస్, ఫ్రోజన్ ఫుడ్ అండి. ఇవి పిజ్జాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవి వేడి చేసి తీసుకొని వెళ్ళిపోయి వేడి చేసి తినేస్తారండి. ఇక్కడ వాళ్ళు ఎక్కువ పని చేయరు. మమోసు ఇవన్నీ స్ప్రెడ్ చేయడానికి. ఇదంతా నాన్ వెజ్ అండి. ఇదంతాను ఇంట్లో చికెన్ లెగ్స్ ఇవన్నీను, ఇంకా లెగ్ పీసెస్, చెస్ట్ది, గుండెకాయలు, మన చికెన్ గుండెకాయలు ఉంటాయి కదా అవి, మన మేకది కోట్ల ఇవి గుండెకాయలు ఇవన్నీనండి. ఇవి అంతాను ఇదంతా కానీ క్లోత్స్ అండి. ఇవంతా ఇది ఎయిర్ ఫ్రై అండి. ఇది ఎయిర్ ఫ్రై. మనం ఏదైనా నూనె లేకుండా ఎయిర్ ఫ్రై చేసుకోవడానికి ఈజీ కదా. ఇది ఇలాగ దీంట్లో పెట్టేసి, దీంట్లో కొంచెం ఒక ఇలాగ బ్రష్ చేసేసి, దాంట్లో మనము చేప ముక్కలు అనగా, లెగ్ పీసెస్ అనగా, పొటాటో చిప్స్ అనగా ఏవైనా సరే అండి, వడ కూడా పెట్టి వచ్చండి. దీంట్లో పెట్టేసి ప్లగ్ పెట్టిస్తే అది నూనె లేకుండాను, ఆయిల్ ఎక్కువ తినలేదు, ఆయిల్ ఫ్రీ అనమాట. ఇది షాంపూలు అండి. ఇది వంతాను హెడ్ అండ్ షోల్డర్ షాంపూ. ఇది ఇవంతా పేపర్ నాప్కిన్స్ అనమాట. ఇవంతాను ఇక్కడ ఇవన్నీ ఐస్ క్రీమ్స్ అండి. ఇవంతాను ఫ్లేవర్స్, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. చాక్లెట్ అనగా, స్ట్రాబెరీ అనగా, మన సైడ్ ఇదిలే ఉన్నాయి కొన్ని వెరైటీస్. కొన్ని టేస్ట్ చాలా బాగుంటుంది. అసలు స్వీట్నెస్ ఉండదు, ఐస్ ఎక్కువ ఉండదు అనమాట. ఇది ఆ ఫ్లేవర్ మట్టుకు నేను తిన్నానండి, చాలా ఇదిగా ఉంది, టేస్టీగా ఉంది, క్రీమీగాను. ఇవన్నీ అవేనండి. ఇవన్నీ ఐస్ క్రీమ్స్. హాయ్ అండి. ఇది వెరైటీ ఆఫ్ ఆలివ్స్ అండి. ఇవంతాను ఇదిగోండి. ఇది పన్నీర్ అనమాట, వెరైటీ పన్నీరు. ఇవన్నీ పొడులు అనమాట. ఇక్కడ దీంతో చేస్తారు. ఇదిగోండి అన్నిట్లో నువ్వులు ఉన్నాయండి. ఇదేమో పన్నీర్ అండి. ఇది చీజు పన్నీరు. ఇక వెరైటీ చీజ్ పన్నీర్ అనమాట. ఇవంతాను ఇది చీజ్ అండి. ఇది అంతాను వెరైటీ. ఇవంతా సాసెస్. ఇదిగో ఊరగాయలాగా, ఇది ఊరగాయలాగా మనం చిన్న మామిడికాయలు ఇవన్నీ వేస్తాం కదా, అలా స్టఫ్గాను నార్త్ ఇండియన్స్ ఇదిగా మిరపకాయల్లోనూ పెడతారు కదా మసాలా పెట్టి, అలాగనమాట. ఇది ఆలివ్ ఆయిల్ అండి. ఇది ఇక్కడ ఇదిగోండి ఇవన్నీ సాసెస్. ఇది ఆలివ్ ఆయిల్ అండి. ఇదేమో ద్రాక్ష ఆకులతో చేస్తారటండి. ఇది డోల్మా. ఇది ద్రాక్ష ఆకులతో చేస్తారటండి. ఇదంతా పేస్ట్లు. ఇది వెరైటీ ఆఫ్ ఆలివ్స్ ఊరగాయ అండి. ఇదంతాను ఇదిగోండి ఎన్ని రకాలు. ఇది కట్ చేసి మనం చిన్న కట్ చేస్తాం కదా ఉసిరికాయలు ఎలాగో అలాగనమాట. ఆలివ్స్లోని ఇన్ని వెరైటీ ఊరగాయలు అండి. ఇది ఉప్పేసి
కొంచెం పుల్లడానికి సిట్రిక్ యాసిడ్ లాగా వేస్తారు, వేసి దాంట్లో పుల్ల పెడతారనమాట. ఇది పప్పు అన్నంతో కొంచెం అలా నంచుకుంటారనమాట. ఇది మజ్జిగ అన్నంతో తాటు టేస్ట్ మటు చాలా బాగుంటాయి. ఇది కొంచెం కారం మిక్స్ అనమాట. ఇది అది ఉప్పుతో వేస్తారు, ఇది కొంచెం కారం మిక్స్ అనమాట. అన్నీను క్యారెట్, ఆలివ్స్ ఇవన్నీ మిక్స్ చేసి వేసినవి ఇవి అంతాను. మిరపకాయలు మిక్స్డ్ ఊరగాయ అంటాం కదా, అలాగనమాట. ఇది మన టమాటా ఊరగాయలాగా ఇది ఇదంతాను. అది రుబ్బీసి ఇదంతా ఇది ఒక గ్రోసరీ టైప్ అండి. ఇది మనది ఇక్కడ అనమాట, స్వీడిష్ వాళ్ళది ఇది అనమాట షాప్. అన్ని వాళ్ళ ఫ్లేవర్స్ ఉంటాయి ఒరిజినల్గాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. 5 kronas. ఇది ప్రైస్ 5 kronas అట. ఇది times 8 అంటే 40 rupees. 40 రూపీస్. ఇది 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 ఇక్కడ వండి ఇవన్నీను. ఇదిగోండి ఇక్కడ డ్రింక్స్ అనమాట. ఇవన్నీను రెడ్ బుల్ ఎనర్జీ డ్రింక్స్ అనమాట. ఇక్కడ లోకల్ ఇది ల్యాండ్ చిప్స్ ప్యాకెట్స్ అండి. ఇవన్నీను అన్ని షాపు ఆయిల్స్ అండి. ఇది వేప ఆయిల్ అట. ఇదిగోండి ఇవన్నీ డ్రింక్స్, బిస్కెట్స్, కేక్స్ ఇవన్నీ. ఇదిగోండి ఇక్కడ ఇవి చాక్లెట్స్ అనమాట. ఇది ఖర్జూరం ఉంటుంది కదా, ఖర్జూరం. ఆ ఖర్జూరానికి పెట్టి స్టిక్స్ పెట్టిస్తారండి. ఇది ఇలాగా ఇవ్వండి కాబులి చనా ఉంటుంది కదా, దాన్ని ఇలాగ వేసేసి పెట్టారండి బాటిల్స్లోను. ఇదంటే రెడీ ఫర్ కుక్ అనమాట. అది ఇవంతా ఇది జ్యూస్ అండి. ఇది అంతాను అది మిల్క్ మేడ్. అది అక్కడంతా అది మిల్క్ మేడ్. ఆయిల్స్, పిండిలు, గోధుమ పిండి ఇవన్నీనండి. అన్ని వెరైటీ ఆయిల్స్ అవి. పప్పులు, మసూరి పప్పు, ఇది తొక్కది మసూరి పప్పు చూసారా. ఇదంతా ఫస్ట్ క్వాలిటీ వచ్చేస్తుంది అనమాట ఇక్కడికి. పెసరపప్పు, ఇది ఇక్కడ బియ్యం అండి. ఇది దీంతో ఉప్మా చేసుకుంటారు. దీన్ని ఇంకొంచెం మనం క్రష్ చేస్తే చాలా టేస్టీగా ఉంది. నేను వండాను, అయితే చాలాసేపు ఉడకడానికి ఒక 1/2 hour పడుతుందండి. అయితే చాలా బలం అట ఇది. ఈ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది అనమాట ఈ గ్రెయిన్స్. ఇది కేక్ మిక్చర్ అండి. ఇది వాటర్లో కలిపేసి మనం ఓవెన్లో పెట్టడం. అన్ని ఫ్లేవర్స్ ఉంటాయి, మనం వాటర్తో కలిపడం అనమాట. పెట్టేసి ఆ గిన్నెలోను మనం గ్రీజ్ చేసేసి దాంట్లో వేసి పెట్టిస్తే చాలు. మనం ఇంకా అదే ఇది అని ఒక కొలత ఏం లేదు. పానీపూరి ఎలాగ మనకు మిక్స్ ఇచ్చేస్తున్నాడు, అలాగే ఇది కేక్ మిక్స్ అనమాట. ఇది ఇచ్చేస్తున్నాడు, ఇది పెట్టడమే మనం. అన్నీ రెడీమేడ్ అండి. ఇది ఇక్కడ అంతా ఎవరు పని చేయరు అసలు. కాఫీ అండి. ఇది చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. అసలు చాలా టేస్టీగా ఉంది. లైట్ అంత డార్క్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అసలు తాగుతుంటే ఎంత ఇదిలాగా ఉందో అసలు. మన బ్రూ ఉందంటే ఉట్టి డార్క్గా డికాషనే, కానీ దాంట్లో అంత టేస్ట్ లేదండి. ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి అసలు. ఇక్కడ చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి ఇక్కడ కాఫీలు. ఇదిగోండి ఇదొక ఫ్లేవర్, ఇదొక ఫ్లేవరు, ఇదిగోండి ఇదొకటి, ఇదిగోండి ఇదొకటి, ఇదొక ఫ్లేవర్ అండి జోడి. కానీ ఇదిగోండి ఫ్లేవర్స్ అండి. అసలు కాఫీలు చాలా టేస్ట్గా ఉంది. ఇదిగో గింజలు ఉండి పౌడర్ చేస్తాం కదా చికోరీ లాగా, అలాగా ఇది ఒక పౌడర్ అనమాట. అన్ని గ్రెయిన్స్ లాగా కాఫీ లావుగా ఉందండి. నెస్కాఫీ అయితే అసలు చాలా చిన్నగా ఉంటుంది కదా, ఇవి చాలా చాలా పెద్ద గ్రెయిన్స్ అనమాట ఇవన్నీను. ఇదిగోండి ఇదంతా వెరైటీ ఆఫ్ కాఫీ అండి. ఇవి పాస్తాలండి. ఇదిగోండి పాస్తా, వెరైటీ ఆఫ్ పాస్తా అండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి దయచేసి.